రైట్. మంత్రి అంబటి రాంబాబుకు సొంత పార్టీ నుంచే నిరసన సెగ తగిలింది. అంబటికి టికెట్ ఇవ్వొద్దని ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డిని సత్తెనపల్లి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు కలిశారు. అంబటిపై ఉన్న వ్యతిరేకతను విజయసాయికి తెలియజేశారు. వైసీపీ వాళ్లనే అంబటి పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంబటికి టికెట్ ఇవ్వొద్దని ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. రైట్. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. రైట్ సాంబశివరావు. వైసీపీలో ఉదయం నుంచి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పల్నాడు ప్రాంతం అంతా కూడా గజిబిజి గందరగోళంగానే మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉదయం నుంచి కూడా చూస్తా ఉన్నాం, ఒక పక్క గురజాల, అదేవిధంగా ఒక పక్క నరసరావుపేట, ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఇరుపక్షాల మధ్య గొడవలు నడుస్తూనే ఉన్నాయి. అదేవిధంగా వర్గపోరు నడుస్తూనే ఉంది. అది మరొక ముందే మళ్ళీ సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబు మీద కూడా నిరసన శాఖ మొదలైందని చెప్పాలి. ఇప్పటికే అంబటి రాంబాబు అక్కడ టికెట్ ఇవ్వద్దని చెప్పేసి కూడా చాలా మంది అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు, అదేవిధంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా ఈ రోజు విజయసాయిరెడ్డిని కలిశారు. విజయసాయిరెడ్డిని కలిసి సత్తెనపల్లికి టికెట్ అంబటి రాంబాబుకి కేటాయించొద్దని చెప్పి కూడా ఈ రోజు వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సత్తెనపల్లిలో ఆ పరిస్థితులు ఏమాత్రం కూడా బాగలేవు. పూర్తి స్థాయిలో కూడా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అంబటి రాంబాబు తీర్పుని వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. అదే అక్కడ సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఏమాత్రం కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా అతను ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఈ రోజు విజయసాయిరెడ్డికి వివరించారు. ఎందుకంటే అంబటి రాంబాబు తీరు పట్ల కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దానికి తోడుగా అక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించి అంబటి రాంబాబు సొంత సామాజిక వర్గం కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కూడా ఆ తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి 2024లో సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబుకు సీట్ ఇస్తే మాత్రం మేము ఎవరూ కూడా సహకరించమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయి నాయకులంతా కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నంత మూకుమ్మడిగా ఈ రోజు సుమారుగా ఒక 50 మంది నాయకులు ఈ రోజు విజయసాయిరెడ్డి దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వివరించడం జరిగింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో అంబటి రాంబాబుకి 2024లో టికెట్ ఇస్తే మేము ఎవరం కూడా సహకరించము, అక్కడ టికెట్ మార్చాలి, ఒక మంచి నాయకుడికి ఇవ్వాలి, ప్రజల్లో ఉండే నాయకుడికి ఇవ్వాలి, అదేవిధంగా కార్యకర్తల్ని కలుపుకొని పోయే నాయకుడికి ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ పల్నాడులో ఉదయం నుంచి జరుగుతున్న పరిస్థితులతోటే అధిష్టానానికి తలనొప్పిగా మారిందంటే ఇది కూడా ఒక సమస్యగా మారింది. ఎందుకంటే ఎన్నికల దగ్గర సమీపిస్తున్న వేళ ఇటువంటి పరిస్థితుల పట్ల అక్కడ అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఎందుకంటే అందరు కార్యకర్తలు కానీ నాయకులు కానీ కలిసికట్టుగా పనిచేయాలని అధిష్టానం చెప్తున్నారు. అది ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడ ఇన్ఛార్జీలు కూడా మారుస్తా ఉన్నారు. అటువంటి తరుణంలో ఇప్పుడు మంత్రి అంబటి రాంబాబు మీద కూడా నిరసన సెగలు వెల్లువెత్తుతుండటంతో మరి అధిష్టానం సత్తెనపల్లిపై కూడా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. మరి ఈ రోజు మరి విజయసాయిరెడ్డిని కలిసిన నాయకుల మాటలు మరి ఆధీనంలోకి తీసుకుని అంబటి రాంబాబుపై మరి ఏమన్నా ముందుకి అంటే 2024లో టికెట్ ఇస్తారా ఇవ్వరా, మరి వాళ్ళని ఎట్లా సద్దు మనగిస్తారనేది మాత్రం ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఆసక్తికరంగా మారిన అంశం అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సాంబశివరావు.